అంగన్వాడీల సమ్మె 7వ రోజుకు చేరుకుంది. రైల్వే స్టేషన్ నుంచి ధర్నా చౌక్ వరకు అంగన్వాడీలు భారీ ర్యాలీ నిర్వహిస్తున్నారు. వాలంటీర్లతో అంగన్వాడీ వ్యవస్థను ఎలా నడుపుతారని ప్రశ్నిస్తున్నారు. తమకు ప్రజల మద్దతు ఉందన్నారు. అంగన్వాడీలు రాకపోతే విద్యార్థులను స్కూల్కి పంపించమని తల్లిదండ్రులు చెబుతున్నారన్నారు. తమ డిమాండ్లను పరిష్కరించే వరకు సమ్మె కొనసాగిస్తామంటున్న అంగన్వాడీలతో మా ప్రతినిధి లీలా మరింత సమాచారాన్ని అందిస్తారు. అంగన్వాడీలు నిరవధకంగా కూడా సమ్మెను 7వ రోజుకి కొనసాగిస్తూ వచ్చారు. ఈ రోజు 7వ రోజుకైతే మాత్రం సమ్మె అంతా కూడా కొనసాగడం అయితే జరుగుతుంది. చూడొచ్చు, పెద్ద ఎత్తున అంగన్వాడీలందరూ కూడా తమ ప్రధానమైనటువంటి న్యాయమైనటువంటి డిమాండ్లను పరిష్కరించాలని కోరుతూ కూడా ఏదైతే ఉందో సమ్మెని ఈ రోజుకి 7వ రోజు వరకు కూడా కొనసాగిస్తూ వస్తున్నారు. అయితే వీరి ప్రధానమైనటువంటి డిమాండ్స్ని ప్రభుత్వం ఎందుకు పట్టనట్టు వ్యవహరిస్తుంది, నిమ్మక నీరెత్తనట్టు వ్యవహరిస్తుంది అనేది వారి మాటలను అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి, ప్రధానంగా ప్రభుత్వం మొండి వైఖరిని ఏ రకంగా చూడొచ్చు? రాష్ట్ర ప్రభుత్వం, ప్రధానంగా రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు, పేదల ప్రభుత్వం నాది, ధనికులకి పేదలకి యుద్ధంలో నేను పేదల తరపున ఉన్నానన్నారు. అంగన్వాడీ కార్యకర్తలని ధనికులుగా గమనించారా? అంగన్వాడీ కార్యకర్త లాంటి వాళ్ళందరినీ జగన్మోహన్ రెడ్డి గారు ధనికులుగానే ఈ రోజున ప్రకటిస్తున్నారా అని చెప్పని మేము అడుగుతున్నాం. పేదలంటే ఎవరు, ధనికులంటే ఎవరు? జగన్మోహన్ రెడ్డి గారి దృష్టిలో మేము కోరేది ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి గారి దృష్టిలో అంగన్వాడీలు ధనికులైతే పేదవాళ్ళు ఎవరు? ఈ రకమైన పద్ధతుల్లో మన జనాన్ని ఇది చేయటం మంచిది కాదు. ఇప్పుడు ప్రజలకు అర్థమైంది పేదలంటే ఎవరని. పేదలంటే ఎవరు జగన్మోహన్ రెడ్డి గారి దృష్టిలో అని. అంగన్వాడీ వాళ్ళ కంటే పేదలు ఇంకా ఎవరు ఉన్నారు? అంగన్వాడీ కార్యకర్తలకు సంక్షేమ పథకాలు లేవు, నువ్వు ఇచ్చిన హామీలు లేవు. 7వ రోజు వచ్చింది, అయినా స్పందించు. 7 రోజులు అయిన తర్వాత కూడా స్పందించకపోగా తాళాలు పగలు కొట్టినా బెదరకపోతే ఈ రోజున నేను ఇంకా వీళ్ళ లొంగ తీసుకోవాలని ప్రయత్నం చేస్తున్నారు. ఇది మంచిది కాదు. ఇదే వైఖరి కొనసాగే లెక్కెత్తే దీనికి సంబంధించినంత వరకు ఇప్పటి వరకు అంగన్వాడీ ఉద్యమం విశాల దృక్పథంతో రాజకీయ రహితంగా అందరినీ కలుపుకొని ప్రజల మద్దతుతోటి కొనసాగుతూ ఉంది అనే విషయాన్ని మేము చెప్తున్నాం. ఇదే వరకు కొనసాగే లెక్కెత్తే భవిష్యత్తులో తీవ్రమైన పరిణామాలు కూడా వస్తాయని చెప్పని కూడా హెచ్చరిస్తున్నాం. ప్రైమరీ స్కూల్స్ అన్నింటినీ కూడా హ్యాండ్ ఓవర్ చేసుకోవడం, వాళ్ళు అయితే కొంతమంది ఎమ్మెల్యేలు కావచ్చు, వారి నాయకులు కూడా ఒళ్ళు బలిసి రోడ్డు మీదకి వచ్చారని తోలనాడడం, ఇవన్నీ చేస్తున్నారు. అంటే ప్రభుత్వం వైఖరిని ఏ రకంగా చూడాలి? మా సమస్యలు పరిష్కరించకుండా సచివాలయ సిబ్బందితో, వీఆర్ఓలతో, అందరితో ఆ ప్రభుత్వ ఆస్తి ఏదైతే ఉందో అంగన్వాడీగా, ఆ ప్రభుత్వ ఆస్తిని ప్రభుత్వ రంగ ఉద్యోగులే కొల్లగొడుతున్నారు. మాకైతే సంబంధం లేదు. 11వ తారీఖు వరకు మేము ఏదైతే స్కూల్లో ఉన్నామో దాని వరకు మేము సంబంధం ఉంది. కానీ తర్వాత జరిగే పరిణామాలకి రాష్ట్ర ప్రభుత్వం వారే బాధ్యత వహించాలి. ఈ రోజు నుంచి కూడా సిఆర్పిని పెట్టి స్కూల్స్ తెరుస్తున్నారు. వాళ్ళకి 12 గంటల వరకే స్కూల్ అంటున్నారు. 10:30 అయినా కూడా ఇప్పటికీ కూడా స్కూల్ తెరవలేదు. మరి 9 గంటలకి అంగన్వాడీ స్కూల్ తెరవాలి, పిల్లలకి ఎగ్గు పెట్టాలి అని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం వారు టైమింగ్స్ పెట్టి రిపోర్ట్లోని అధికారులు ఈ రోజు ఏం చేస్తున్నారని అడుగుతున్నాం. మా న్యాయమైన సమస్యలు పరిష్కరించకుండా మమ్మల్ని ఇంకా కూడా మా పోరాటాన్ని నీరు కలిపే విధంగా కూడా ప్రభుత్వం అనేక కార్యక్రమాలు చేస్తుంది. ఇది ఎటువంటిదైనా సహించము. మా సమస్యలు పరిష్కరించకపోతే ఇంకా మా సమస్యలు ఇంకా ఉధృతం చేస్తామని తెలియజేస్తాం. అంటే ఇంతమంది అంగన్వాడీలు నోరు కొట్టి, కడుపు కొట్టి స్కూల్స్ ఓపెన్ చేసి వాళ్ళు రన్ చేయడం ఏ రకంగా చూస్తారు? ఈరోజు ప్రభుత్వం కక్ష సాధింపు చర్య పాల్పడుతుంది, కానీ ప్రజలు మా పక్షాన్ని ఉన్నారు. ఇప్పుడు ప్రభుత్వము ఆ అధికారులను ఒక 10 మందిని, 4గురిని, 5గురిని పంపించేసి తాళాలు పగలగొట్టినంత తేలిక కాదు సెంటర్లు నడపటము. ఇప్పటికీ 11-10 అయితే ఇంతవరకు సెంటర్ తీయలేదు, తాళాలు అయితే పగలగొట్టావు. యుద్ధ ప్రాతిపదిక మీద నేను విజయం సాధించా అనుకుంటున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. లేదయ్యా, మా పిల్లల్ని మేము పంపించము అని నిన్నే అన్ని టెంట్లలో లబ్ధిదారులు చెప్పారు. మేము పంపించాం మా పిల్లల్ని. ఏ నమ్మకంతో నా బిడ్డని పంపించాలి అని అడుగుతున్నారు జగన్మోహన్ రెడ్డిని. ఈ రోజు ఇప్పటికైనా పిలవండి, పిలిచి వెంటనే మీరు స్పందించండి, మా సమస్యని సానుకూలంగా పరిష్కరించండి. లేకపోతే ఇంకా రాష్ట్రాల్లో అల్లరి పాలు ఎవరవుతారు అంటే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వమే అవుతుంది అని చెప్పేసి యూనియన్ గా మేము చెప్పదలుచు. వారి ప్రధానమైనటువంటి డిమాండ్లు తీర్చేంత వరకు కూడా పోరాటం అయితే ఆగే ప్రసక్తే లేదని అయితే మాత్రం వాళ్ళు తేల్చి చెప్పేస్తున్నారు. కెమెరా పర్సన్ వెంకటేశ్వరరావుతో లీలా.